సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సహాయ సహకారాలతో ఏజెన్సీ ప్రాంతాల్లో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయని మంత్రి సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు మంత్రి సీతక్క. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లను విడతల వారీగా మంజూరు చేస్తామని చెప్పారు. సంబంధిత శాఖ మాత్రులు శాఖ మాత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరి వారి యొక్క ఆధ్వర్యంలో మాకు ఇల్లులు కేటాయించడం జరిగింది. ఈరోజు ఈ మండలంలో మరి ప్రారంభించడం జరిగింది. ఐటీడీఏ నుంచి కూడా మాకు అదనంగా ఇల్లులు ఇవ్వడంతో కొద్దిగా ఊపిరి పీల్చుకున్నట్టయింది. వాస్తవానికి చాలా ఏళ్ల నుంచి ఇక్కడ ఇల్లు లేక అప్పుడు 86లో ఇచ్చినటువంటి పెంకటిల్లు కూడా చాలా వరకు కూలిపోయి శిథిలావస్థలో ఉన్నాయి. ఈ విషయాన్ని మేము గిరిజన ఎమ్మెల్యేలం అందరం కూడా ట్రైబల్ ఎమ్మెల్యేలము ముఖ్యంగా ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలం అందరం సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఇట్లా ట్రైబల్ ఏరియాలో ఫారెస్ట్ ఏరియాలో ఇలాంటి పరిస్థితి ఉందని చెప్తే ఐటీడీఏలకు మరి 3000 5000 ఇండ్లలాగా మాకు కేటాయించి మాకు ఈ అవకాశం కల్పించినందుకు సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లనే ఇంకా కూడా తొందరలో ఇల్లులు అన్ని గ్రౌండింగ్ చేసుకొని మళ్ళీ ఇంకా రావాల్సినటువంటి వాళ్ళ ఇండ్ల సర్టిఫికెట్స్ కూడా తీసుకెళ్లి ఇంకా అదనంగా కూడా ముఖ్యమంత్రి గారిని మంత్రి గారిని అడిగి తీసుకొచ్చుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా అందజేయడం జరిగింది. ఇప్పుడు రైతులకు కూడా పంట నష్ట పరిహారం ములుగు నియోజకవర్గంలో 5 కోట్ల రూపాయలు కూడా మరి హౌసింగ్ మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు వేయడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా పంట నష్ట పరిహారం వచ్చేది కాదు. కానీ ఈసారి మొన్న పెద్ద ఎత్తున పంటలు నష్టపోతే ములుగు నియోజకవర్గంలో వరదలలో కొట్టుకుపోయినటువంటి కానీ గాలికి మొత్తం వడ్లు రాలిపోతే కూడా అలాంటివన్నీ కూడా చెప్పడంతో వారు 5 కోట్ల కూడా రిలీజ్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇట్లా సంక్షేమ పథకాలలో కూడా అన్ని రంగాలలో ముందంజలో ఉండే విధంగా మేము కృషి చేస్తా ఉన్నాం. తప్పకుండా ఉమ్మడి వరంగల్